ఒక భార్య, భర్త అనగానే బేసిక్‌గా ఆ భర్త ఏమనుకుంటాడంటే, ఇంక భార్యకి ఏమీ ఇండిపెండెన్స్ లేదు. ఏమీ ప్రైవసీ లేదు. ఇంక సర్వస్వం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ కెన్ సీ అన అని అనుకుంటాడు. భార్య గూడా అలాగే. ఇంకా భర్త అనగానే ఇంక భర్తకి ఎటువంటి ప్రైవసీ లేదు. ఏమి ఇండిపెండెన్స్ లేదు. ఇంక మాకు పెళ్లయిపోయింది. కంప్లీట్‌గా భర్త ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి అని అనుకుంటది భార్య. అది ప్రేమతో అనుకుంటే పర్వాలేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరికి ప్రేమ విపరీతమైన ప్రేమ పొసెసివ్‌నెస్‌గా మారి అనుమానంతోటి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఫోనుంది. భార్య ఫోను భర్త ఆల్మోస్ట్ ఒక డైలీ 4-5 అవర్స్ ఆయన జోబులోనే పెట్టుకుంటే, ఇంకా ఆ భార్యకి ప్రైవసీ ఏముంటదండి? ఆ భార్య బాయ్ ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తున్నట్టు కాదు గదా! దానర్థం. భార్య మేబీ వేరే వాళ్ళ చిన్ననాటి అమ్మాయిల ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడుతుండొచ్చు. వాళ్ళ కొలీగ్స్ తోటి ఏదైనా చాట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ డ్రెస్సులేసుకుంటున్నాము, ఎలా ఉంటది, ఏంటి అన్నది కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. మరి ఒక భార్య తన స్నేహితురాలతో మాట్లాడేటప్పుడు తన స్నేహితురాలు ఇచ్చే రిప్లైస్‌తో కొంచెం పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు కదా వాళ్ళు. అవును. ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి బట్టలు, అక్కడ ఎలా ఉంటాయి బట్టలు అని పర్సనల్‌గా కూడా మాట్లాడుకోవచ్చు కదా! మరి భార్య స్నేహితురాలు భార్యకి పెట్టే మెసేజ్‌లన్నీ గూడా ఈ భర్త చదువుతాము ఎంతవరకు ఆ భార్య అంగీకరిస్తది? ఎంతవరకు ఆ భర్త చేసే పని కరెక్ట్?